నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఈరోజు అయితే మనం ఒక సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని హైదరాబాద్ మేయర్ అయిన విజయలక్ష్మి గారు దీన్ని నిర్మించడం జరిగింది. ఆమె మన ఆంధ్రప్రభకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే, నేను బాబాను నమ్మడం వల్ల వీసా ఇచ్చాడు, నేను వేరే దేశానికి వెళ్ళడానికి అని చెప్పేసి మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత తను ఆ గుడిని నిర్మించడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మనకు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూద్దాము ఏ విధంగా ఉందో అని చెప్పేసి ఈరోజు మనం ఆ టెంపుల్కు రావడం జరిగింది. 2021లో దీని కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరిలో ఓపెన్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మేయర్ గారు నిర్మించినటువంటి ఈ బాబా టెంపుల్ని పూర్తి విశేషాలు ఒకసారి మనం తెలుసుకుందాం. బాబా అంటే మన ఆంధ్రప్రభ భక్తులు చాలా వరకు బాబా గురించి అని చెప్పేసి చాలా వీడియోలు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తోటి స్పెషల్ బాబా టెంపుల్ గురించి అని చెప్పేసి పూర్తి వివరాలు మీకు తెలవడానికి కోసం అని చెప్పేసి ఈరోజు మనం ఎన్బిటి నగర్లోని ఈ బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. బంజారాల్స్లోని ఈ నిర్మాణం సరిహద్దులో చాలా ఉన్నాయి. మనకు చూసుకున్నట్లయితే బాబా టెంపుల్ ఆనుకొని ఒక పెద్ద గోశాల ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయి. ఆపోజిట్లో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా ఉంది. ప్రతి ఒక్క దేవుళ్ళు, అందరికీ కావాల్సిన దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. ఎంత ప్రశాంతంగా అంటే చూసి ఎంట్రన్స్లోనే మనకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగించే విధంగా మనకి ఈ బాబా టెంపుల్ అయితే ఉంది. లోపల విగ్రహం కూడా చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఒకసారి పూర్తి విశేషాలు అయితే తెలుసుకుందాము. ప్రతి గురువారం నాడు పబ్లిక్కి, బయట నుంచి వచ్చే పబ్లిక్ అయినా ఇక్కడికి వచ్చే భక్తులైనా ఎవరికైనా ఇక్కడ మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కూడా దేవాలయంలో నిర్వహిస్తుంటారు. ఒకసారి వెళ్ళి ఈ టెంపుల్ పూర్తి విశిష్టత అయితే ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ఎన్బిటి నగర్లోని సాయిబాబా టెంపుల్లో చాలా విశిష్టత ఉంది. అది చెప్పాను కదా ఇప్పటిదాకా, మన మేయర్ గారు దీన్ని కట్టించారు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ పూజా విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి మనం మేడంని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఇక్కడ పూజా విధానం ఏ విధంగా అంటే చూడండి, ఇది ఫస్ట్ మేము ఏ రోజైతే డిసైడ్ చేసినామో సాయిబాబా టెంపుల్ తెరవాలి, ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఒకటి నిర్మించాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు షిరిడి లాంటి విగ్రహమే నాకు కావాలి అని నేను అనుకున్నాను నా మనసులో. సో అది ఎవరు చేశారు, దిల్సుఖ్ నగర్ టెంపుల్ కూడా షిరిడి వాళ్ళు చేసిన, సంస్థానం చేసిన వాళ్ళే దిల్సుఖ్ నగర్లో సాయిబాబా విగ్రహం కూడా తయారు చేశారని చెప్తే నేను వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగితే వాళ్ళు వచ్చారు. వాళ్ళు నాకు అడ్రస్ ఇచ్చారు. సో నేను రాజస్థాన్ నుంచి వాళ్ళని ఇక్కడికి పిలిపించాక వాళ్ళు నాకు డిఫరెంట్ వాళ్ళవి చూపించారు విగ్రహాలు. సో నేను ఒక విగ్రహంని సెలెక్ట్ చేసుకుని విగ్రహం ఇక్కడికి వచ్చేసాక, మేడం రెడీ అయిపోయింది ఈ విగ్రహము అని నాకు చెప్తే నాకు అస్సలు అంటే నాకు ఏంటో అది నచ్చకుండా నాకు చాలా అన్హ్యాపీగా ఉంటే నేను పోస్ట్పోన్ చేసుకుని వేరే విగ్రహం మీరు తయారు చేయగలుగుతారని మళ్ళీ చేయండి, నాకు హ్యాపీగా లేదు ఈ విగ్రహంతో. అంటే ఇప్పుడున్న బాబా విగ్రహం తయారు చేశారు. చాలా అంటే చాలా అంటే బాబా ఫేస్ చూడంగానే కూడా నాకు ఇది నాకు కావాల్సిన విగ్రహం అని నేను అనుకున్నాక అది వచ్చేసింది, విగ్రహం వచ్చేసాక మేము ప్రతిష్ట చేసే రోజు కూడా నాకు ఎలక్షన్స్ టైం అప్పుడు అయితే ఎలక్షన్ కన్నా ముందు మేము విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. విగ్రహం ప్రతిష్ట చేసిన 2 రోజులకి ఎలక్షన్ అవ్వగానే నేను గెలిచి రావడము అంటే ఇంకా నమ్మకం పుట్టింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్ నుంచున్నాను, మళ్ళీ నేను గెలిచి వచ్చాను. అంటే ఇంత టఫ్ ఎలక్షన్, మీకు తెలుసు లాస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ వాజ్ వెరీ టఫ్. ఈవెన్ దో నా మెజారిటీ కొంచెం తగ్గిన మళ్ళీ సెకండ్ టైం గెలవడము, మళ్ళీ ఇక్కడ మా ఎమ్మెల్యే నాగేందర్ గారిని 2 సార్లు గెలిపించిన. అంటే ఏ పని చేసినా నేను సాయిబాబాని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకొక అమ్మవారి గుడి కూడా కట్టించాను అక్కడ మా బస్తీలోనే. అమ్మవారి గుడి అండ్ సాయిబాబా గుడి నాకు ఒక సెంటిమెంట్. ఈ 2 ఏదైనా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నామినేషన్ అయినా కానివ్వండి, ఏదైనా ఇక్కడ మొక్కుకొని ఏదన్నా వెళ్ళేది, అది నాకు ఇప్పుడు అదొక సెంటిమెంట్ అయిపోయింది. కాబట్టి బాబాని
మీరు నమ్ముకొని విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాతనే మీరు విజయం పొందిందా చెప్పేసి అనుకోవచ్చా మేడం? తప్పకుండా అనుకోవచ్చు. నేనైతే ఏదున్నా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, కొంచెం నాకు మనసు బాగాలేదు, మా డాడీ ఫాదర్కి కొంచెం ఒంట్లో బాగాలేదు, మా బ్రదర్కి బాగాలేదు, ఈరోజు మా బ్రదర్కి బాగాలేదు అనేసి చెప్పంగానే నేను ఒక దేవుడికి మొక్కుకొని అన్నదానం అయితే అంటే ఎవ్రీథింగ్ నేను చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా డౌట్ లేకుండా నాకు నా సాయిబాబానే అన్ని చేస్తున్నాడేమో, ఏది ఇవాళ నేను ఏ పొజిషన్లో ఈరోజు ఉన్నాను బాబా ఒక ఇదేమో అనుగ్రహమేమో అని నాకు అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ నా ఫేట్ ఆఫ్ కోర్స్ బాబా నా దగ్గర ఉన్నాడు ఎప్పుడు కూడా. అంటే నేను చాలా చాలా భక్తురాలిని సాయిబాబాకి. అందుకే ఏది నేను చేసినా ఫస్ట్ సాయిబాబాని తలుచుకునే చేస్తాను. ఏది నా మనసులో ఉన్నా నేను సాయిబాబాతో మాట్లాడుకుంటాను, నేను సాయిబాబాతోనే ఇది చేసుకుంటాను. కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మేడం, ఈ గుడి ఓపెన్ చేసిన ఫస్ట్ రోజు మీకు ఏ విధంగా అనిపించింది మేడం? కదా ఆ పాజిటివిటీ నేను ఇంకా చెప్పలేను. ఈ గుడి ఫస్ట్ ఇప్పుడు అన్ని గుళ్ళు ఉంటాయి ఇక్కడ, మీరు చూసినట్టు అయ్యప్ప గుడి ఉంది, శివుడి గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి. అంటే ఎప్పుడు కూడా అసలు ఒక పబ్లిక్ వచ్చేవాళ్ళు కాదు అసలు ఇక్కడికి. అసలు ఇది ఇక్కడ గుళ్ళు ఉన్నాయా అన్న పరిస్థితి ఉండేది అప్పుడు. ఎప్పుడైతే సాయిబాబా గుడి గోశాల వచ్చిందో ఇప్పుడు భక్తజనం ఎంత అయిపోయినరంటే, కొన్నిసార్లు మీరు పండగల టైంలో చూడాలి, అసలు ఇది ఫుల్ ఉంటుంది. అంటే కంటిన్యూస్ పబ్లిక్ రాత్రి 10-11 o'clock వరకు కూడా పబ్లిక్ వస్తూనే ఉంటారు. సో ఐ థింక్ దెర్ ఈస్ వన్ పాజిటివిటీ. ఎవరైనా వచ్చి ఇక్కడ సాయంత్రం ఆరతి అయ్యాక కొంతసేపు ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళ ముఖాలు చూస్తేనే ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది. అయితే అప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది, అరే నేను ఎంత రైట్ పని చేసినానేమో సాయిబాబా గుడి కట్టించి. అంటే ఇంత భక్తుల్ని చూసుకున్నాక ఐ థింక్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ రైట్ అనిపిస్తుంది నాకు. మేడం, మేము వన్ మంతే అవుతుంది మేడం షిరిడి వెళ్ళి. ఇక్కడికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షిరిడీలో బాబాని చూసినట్టే అనిపిస్తుంది మేడం. నాకైతే చాలా ఫీలింగ్ హ్యాపీ మేడం. డివోటీగా నేను ఈ వీడియోలు చేయడం వల్లనే కొద్ది వరకు డివోటీ అయినా మేడం. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకు కూడా ఎప్పుడు కూడా బాబా ఫేస్ చూస్తూ ఉంటే ఆ స్మైల్, ఆ ప్రశాంతత ఏదైతే బాబా ఫేస్లో ఉందో నాకు, అందుకే నేను ఇక్కడ ఒక 1 hour 2 hours కూడా నేను అట్లనే కూర్చుంటాను. నేను ఏ రోజైతే నాకు టైం దొరుకుతుందో తప్పకుండా అదే ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను. ఈరోజు ఎన్బిటి నగర్ బాబా టెంపుల్కి సంబంధించి ఇక్కడ ప్రధాన అర్చకులు అవుతున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి, అసలు ఇక్కడ ఏ విధంగా ఉంటుంది వాతావరణం, ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధంగా ఉంటారని చెప్పేసి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. नमस्कार మీ పేరు? जी, कुलदीप तिवारी। मैं यहाँ पर पुजारी हूँ, बट जब यहाँ पर मेरे को बाबा ने याद किया, मैं 1500 किलोमीटर दूर था और मैडम ने जब पुजारी चाहा तो उन्होंने बोला कि एक पंडित जी देखा जाए। तो मैं अपने घर में था MP मध्य प्रदेश में, और फिर मैं घर से फ़ोन आया और सीधा यहाँ पर 3 साल से पुजारी हूँ। और बाबा इच्छा पूर्ति बाबा है। यहाँ पर ब्रह्म मुहूर्त में बाबा का अभिषेक होता है और फिर प्रातः आरती होती है, फिर माल्या पूजा अर्चना होती है, और जो भक्त आते हैं उनकी विनय निवेदन को बाबा के सामने रखते हैं और 100% यहाँ पर इच्छा पूर्ति बाबा करते हैं। और मेयर अम्मा हमारी जो है, इन्होंने यहाँ पर इतना अच्छा भक्तों के लिए वो रखा है जिसमें कोई कास्ट नहीं है, पूजा अर्चना का कोई दक्षिणा नहीं है, जो भक्त की खुशी है वो दे सकते हैं। और अन्नदान ये 3 साल से कंटिन्यू चल रहा है। और सब जहाँ पर भी सहयोग की ज़रूरत है, अम्मा हमारी जो मेयर जी हैं, ये हर गुरुवार यहाँ पर ठहरती हैं और प्रसाद की कमी नहीं आती। बाबा बोले तो श्रद्धा सबूर ही है, आपको कैसा फील होता है सर यहाँ पे? यहाँ पर सर अगर मैं 5 मिनट लेट मंदिर खोलता हूँ तो मेरे अंदर जो वाइब्रेशन होता है ओम साईं राम का, वो मुझे पागल कर देता है। इसलिए मुझे बिल्कुल करेक्ट टाइम पर मंदिर खोलना पड़ता है। और बाबा साक्षात है और इनका वाइब्रेशन बहुत अच्छा है और दिमाग में बहुत सुकून मिलता है जब मंदिर खोलते हैं, और बाबा सबकी मनोकामना पूरी करते हैं। आपका लाइफ में चमत्कार कुछ है ना सर? हमारी लाइफ में चमत्कार एक बार हुआ। उन्होंने, एक मैडम है यहाँ पर, बोली पंडित जी हमको बाबा जी को ड्रेस चढ़ाना है। तो मैं कहा ठीक है चढ़ाइए।
तो उन्होंने कहा मंगा दीजिए, सिला दीजिए। हमने सिला भी दिया। अब वो लेकर के घर जाने लगी। तो मैं कहा ये क्या है मैडम? बोले पंडित जी जब हमारी मनोकामना पूरी होगी तब ना हम चढ़ाएंगे। तो हमने कहा ऐसा आप अपराध मत करिए, जब बाबा को समर्पित किए हैं तो करिए। एक 20 दिन बाद उन्होंने रोते हुए आई, बोली पंडित जी हमारी गोद भर गई, जिसके लिए हमने प्रे किया था कि बाबा आज इस दिन हम पेट से होंगे तो हम बाबा को वस्त्र चढ़ाएंगे, और आज हमारी वह मनोकामना पूर्ण हो गई। फिर दरवाजे से रोते हुए आई और बोली बाबा क्षमा करो। तो बाबा ऐसे हैं कि जब भी आप प्रार्थना करते हैं सुनने में देर नहीं लगाते, और इनकी कोई परीक्षा नहीं लेना, बस आ करके अपनी विनती करके देखो। यह जो मंदिर है ये वेस्ट नॉर्थ के कोने में है, इसलिए वेस्ट को जो वास्तु में एस्ट्रोलॉजी में वेस्ट को इच्छा पूर्ति का स्थान कहा जाता है। तो ये जो कृष्णा गौशाला और साईं बाबा मंदिर है ये वेस्ट के कोने में है, इसलिए यहाँ पर इच्छा पूर्ति 90% होती है। इसलिए बाबा का धन्यवाद है कि हम सबको सेवा में मौका दे रहे हैं, और बहुत अच्छा है बाबा की सेवा, बाबा का आशीर्वाद। मैडम हमारी हमेशा उनके लिए बिल्कुल सेवा में तत्पर रहती हैं। ऑनलाइन CCTV कैमरे लगे हुए हैं जो देखते हैं कि कोई कमी तो नहीं है। ఇక్కడ ఇంకో భక్తురాలు అయితే ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. తన లైఫ్లో కూడా చాలా మిరాకిల్ జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు. అవేంటో ఒకసారి మనం తెలుసుకొని మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి తను బాబాని విశ్వసిస్తారో ఒకసారి అడుగుదాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు మేడం? మీనా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం మీరు? మేము ఈ గుడి కట్టి ఇప్పుడు 5 years అవుతుంది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఈ గుడియే లేకుంటే మేము ఇంతకుముందు రోడ్ అవతల వెంగళరావు బిల్డింగ్ కాడ అక్కడికి వెళ్తునే వాళ్ళు. అంటే నేను డెలివరీ అయినాక మా బాబుకి బాగలేకుండా ఉంటే 2020లో May 5th పుట్టాడు. అయితే ఆ టైంలో నేను అంటే కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు బాబు. అయితే తనకి కొంచెం చాలా అంటే 3 days తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే గ్యారంటీగా లేదు, ఇక బాబు మీకు దొరకడు అన్నారు. అయితే ఇక ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. మా హస్బెండ్ మేయర్ అక్కకి ఫోన్ చేసి ఒకసారి మీరు రండి అని చెప్పి అక్క సడన్గా హాస్పిటల్కి రావడము, కరెక్ట్ 5 minutesలో అక్కడికి నుంచి షిఫ్ట్ చేసినాం అనమాట రెయిన్బో హాస్పిటల్కి. కరెక్ట్ 1/2 hourలో బాబు సగం కోలుకున్నాడు. కరెక్ట్ గురువారం రోజే బయటపడ్డాము. నెక్స్ట్ గురువారం వరకు మేము ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చాము. మాకు లైఫ్లో నాకు చాలా పెద్ద మిరాకిల్ అంటే అదే మా బాబు గురించి. ఇక కరెక్ట్ ఆ టైంకి మాకు మేయర్ అక్కనే మా అక్కనే కరెక్ట్ గురువారం రోజు బాబా పంపించినట్టే అక్కడికి వచ్చింది. ఇక కరెక్ట్ 5 minutesలో అక్కడికి నుంచి డిశ్చార్జ్ చేయించారు. అంటే అక్కడ వేరే హాస్పిటల్కి మార్చడం జరిగింది. ఇప్పుడు మీకు అది ప్రతి గురువారం నాడు ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మేడం మీకు? చాలా ఎందుకంటే ఆ బాబా వల్లనే మేము ఇప్పుడు లైఫ్ ఇది అవుతుందన్నమాట. ఎందుకంటే చాలా మిరాకిల్ జరిగింది మాకు. అంటే ఏదన్నా బాబుకు కొంచెం బాగలేకున్నా మాకు హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చినా ఖచ్చితంగా బాబాని అంటే విభూది అన్నది మా ఇంట్లో ఎప్పటికి ఉండే ఉంటుంది. ఎవరు షిరిడికి పోయినా అదేందో అదృష్టం కొద్దీ ఎవరు పోయినా మాకు ఇస్తారనమాట. మొన్ననే అక్క వాళ్ళు కూడా గురి పౌర్ణమి రోజు మాకు ఇచ్చారు విభూది ప్యాకెట్. నేను అట్లా కలెక్ట్ చేసి పెడతా ఉండనమాట. మా బాబుకి డైలీ ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడల్లా మేము డైలీ విభూది ధరించడం అనేది మాకు అలవాటు. చాలా నమ్ముకుంటాం. మా లైఫ్లో మేము నమ్ముకునేది బాబానే. ఆల్మోస్ట్ బుధవారం వచ్చి సేవ చేస్తాము. ఇప్పుడు ఏదైనా పండగలైనా ఏదున్నా ముందు రోజు వచ్చి ఇవన్నీ సేవ చేయడము, క్లీనింగ్ చేయడము. ఇప్పుడు వెండి సామాన్లు ఉంటాయి, ఈ దీపాంతాలు ఇవన్నీ తోమి క్లీన్ చేసి బుధవారం అయితే మేము వస్తాము. ప్రతి బుధవారం వచ్చి గుడి అంతా క్లీన్ చేసి గురువారం మార్నింగ్ నుంచి సాయంత్రం నైట్ హారతి వరకు ఉంటాం. అంటే మీ బాబుకు మంచి జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈ విధంగా కార్యక్రమాలు నేను కన్సీవ్ అవ్వకముందే నేను బాబాని మొక్కిన నాకు ఒక కొడుకు కావాలి అన్నది. ఆ బాబానే నాకు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చి ఇక గురువారమే నాకు ఇక అక్కడికి నుంచి షిఫ్ట్ అవ్వడము ఇదన్నీ గురువారమే అయింది. ఇంకా నేను చాలా నమ్ముకున్నాను బాబాని. ఆ బాబా దయవల్లనే మేము ఇప్పుడు బతుకుతున్నాం. ఇంతగానో నమ్ముకున్న వాళ్ళకి బాబా కనిపిస్తుంటాడు అని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు. మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు కనిపించిన విశేషాలు ఏమైనా ఉంటాయి? నాకు 2-3 సార్లు కలలో కనిపించారు. నేను ఎవరికి చెప్పలేదు కానీ కలలో అంటే బాబా నవ్వినట్టు. అంటే ఇక్కడనే ఈ గుడిలోనే కూడా నేను సాయంత్రం ఆరతికి ఉంటాం కదా, నైట్ ఆరతి టైంలో ఒకటేసారి మనం బాబా ఫేస్ ఇట్లా చూసుకుంటూ ఉంటే డైరెక్ట్ ఇట్లా చూసుకుంటూ ఉంటేనే ఇట్లా బాబా మనల్ని చూసినట్టే అనిపిస్తుంది.
చాలా చాలా సార్లు మాకు అట్లా ఇదయింది. మిరాకిల్ అయితే చాలా జరిగింది. అంటే ఈ గుడికి వస్తే మాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఏ ఒక టెన్షన్ ఉన్నా మనకు గుడికి వస్తే అసలు ఆ టెన్షన్ అనేది మర్చిపోతాము. అసలు చాలా హ్యాపీగా ఉంటాం. నా పేరు యశ్వంత్ రెడ్డి. నేను గత 8 సంవత్సరాల నుంచి ఇదే గుడిలో వస్తూ పోతూ ఇదే బస్తీలో ఉండేవాడిని. మామూలుగా భక్తుడిగా వచ్చేవాడిని. చిన్న ఆవులు ఉంటే ఆవులతో ఆడుకునేవాడిని. చిన్నప్పటి నుంచి అలా హ్యాబిట్ అయిపోయింది అది. దాని తర్వాత ఇక్కడ మేయర్ గారు గుడి స్థాపించారు. దాని తర్వాత వచ్చేసి మేము ఇక్కడే సేవ చేస్తూ కొన్ని రోజుల తర్వాత అన్నదానం కంటిన్యూ చేశాము. సో అన్నదానం దాంట్లో నేను మా అన్న అందరం కలిసి అన్నదానం ఇంకా కొద్దిగా డెవలప్ చేద్దామనేసి అందరం చేతులు కట్టుకొని పనిచేసాము. తర్వాత నేను కూడా ఇక్కడ ఒక 18 years అలా ఉన్నప్పుడు నా స్టడీస్ కూడా అయిపోయాయి. ప్రస్తుతానికి నా పీజీ అయిపోయింది. జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు లేదా ఇక్కడే ఉండు, టెంపుల్లోనే జాబ్ చేసుకొని మేయర్ గారు నాకు ఇక్కడ జాబ్ కూడా ఇప్పించారు. ఇదే గోశాల అండ్ ఇదే టెంపుల్కి మేనేజర్గా ట్రెజరర్గా నేను ఉన్నాను ప్రస్తుతానికి. అన్నదానం చేయడం అంటే చాలా గొప్పది. అండ్ వాళ్ళకు వండి పెట్టి ఇంకా మనం చూస్తుంటాం చాలా విగ్రహాల్లో బాబానే వండి పెట్టి చాలామందికి పెట్టిన విన్నవి మనం చాలా ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంటుంది మీ లైఫ్? నాకు హ్యాపీగానే అనిపిస్తుంది, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ప్లస్ నేను మార్నింగ్ 8 నుంచి నైట్ 9 o'clock దాకా ఇక్కడ టెంపుల్లో ఉండే ప్రతి ఒక్క సేవ నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు జరిగిన మంచి కూడా నాకు రావడం ఈ జాబ్ ఒకటే. ఎక్కడి నుంచి వస్తారు సార్? అత్తాపూర్ నుంచి వచ్చాను. అత్తాపూర్ నుంచి ఇక్కడికి వస్తారా ఇంత దూరం? ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ? సో నేను లైక్ లాస్ట్ ఒక 1 year బ్యాక్ అట్లా వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానంకి డొనేషన్స్ తీసుకున్నారు. సో గుడి బాగుంది ఫస్ట్ థింగ్. సో అందరూ దేవుళ్ళు ఒకటే గుడిలో ఉన్నారు, శివుడు కానీ సాయిబాబా కానీ. సో వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అని చెప్పేసి తెలిసింది. సో అక్కడ వాళ్ళని కనుక్కుంటే ఇంత అమౌంట్లో ఇంతమంది వారికి అన్నదానం జరుగుతుంది ఎవ్రీ గురువారం అని చెప్పేసి తెలిసింది. సో అట్లా ఈరోజు అన్నదానంకి మేము డొనేషన్ చేసి వచ్చినాము. ఏంటంటే అన్నదానం చేసింది మీరేనా ఈరోజు? ఈరోజు అంటే కొంచెం అమౌంట్లో ఇంతమందికి అన్నం పెట్టడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినా చాలా అమౌంట్లో అవుతుంది. ఇక్కడ మనకు లిమిటెడ్ అమౌంట్లో ఇంత అన్నదానం చేయడం గుడి యొక్క గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాబా మీద నమ్మకంతో లేకపోతే ఇంకా మీకు ఏమైనా కోరికతోటి ఇలా చేసి? అందరి ఆకలి ఒకటే. సో కోరికలు ఏం లేవు. సో కొంతమంది తింటే ఆకలి తీరుతుంది అంతే, దట్స్ ఇట్, ఏం లేదు. నమస్తే. నమస్తే. మీ పేరు? సంతోష్ నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారన్నా ఇక్కడ మీరు? ఇక్కడ 3 years అయిపోయింది. ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఈ టెంపుల్ వాతావరణం అయినా ఇక్కడ ఉన్న పీపుల్స్ అయినా మీకు ఏ విధంగా అనిపిస్తుంటుంది? చాలా బాగుంటుంది. అంటే మేడం కట్టించిన టెంపుల్ అప్పటి నుంచి అందరం ఇంకా కంటిన్యూ అయిపోతున్నాం మేడం. ఇక్కడ వర్క్ చేస్తారు కదా మీరు, మార్నింగ్ వస్తారంట గురువారం రోజు, దాని తర్వాత అన్నదానం అయిపోయి మొత్తం కార్యక్రమాలు అయిపోయినంత వరకు ఇక్కడ ఉంటారంట. మీకు ఏ విధంగా అనిపిస్తుంటుంది అని అప్పుడు చేస్తుంటే? మిగతా రోజులలో మా వర్క్ మేము చేసుకుంటాము. గురువారం ఒక్కరోజు మొత్తం వీక్ ఆఫ్ అన్నట్టు వర్క్ ఇక్కడ ఉంటాం. అందరం కలిసి చేస్తాం. చాలామంది ఉన్నారు, సేవ చేస్తాం అందరం. ఇంకా కంటిన్యూ మేడం కూడా వస్తుంది, మేడం కూడా సేవ చేస్తుంది. ఆమె బిజీ ఉన్నప్పుడు రాదు, బిజీ లేనప్పుడు మేడం కూడా వస్తుంది ఇక్కడికి. అందరు వాలంటీర్స్ ఉంటారు, మా వాళ్ళు అందరూ కలిసి చేస్తారు. మీ పేరు సార్? అశోక్ కుమార్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను ఎన్బిటి నగర్ బంజారాహిల్స్లో ఉంటాను. రెగ్యులర్ వస్తుంటారా సార్ టెంపుల్? రెగ్యులర్గా వస్తుంటాను నేను. ఇప్పుడు కాదు, 25 ఏళ్ళ నుంచి నేను బాబా పూజ చేస్తా. నాకు బాబా అంటే చాలా ప్రీతి భక్తి. నేను ఏదైనా కానీ అనుకున్నా కానీ నేను బాబా ఆశీర్వాదం తీసుకొని పోతా. ప్రతి బేస్తారం నాకు జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ బాబా పూజ మాత్రం నేను మరవను. ఎట్టి పరిస్థితుల్లో బాబాను నేను తలుచుకొని పోతాను. నాకు అన్ని పనులు అవుతాయి. నీకు అప్పుడు కర్ఫ్యూలో కూడా నేను పంజగుట్ట ద్వారకాపురి కాలనీ నుంచి అప్పుడు పూజ చేస్తుంటే రాత్రి 10 గంటలకు 10:30కు మేము పోయి పూజ చేసుకొని వస్తుండే. అప్పుడు నాకు మన మనశ్శాంతి ఉంటుంది. ప్రతి బేస్తారం అని కంపల్సరీ నేను ఇక్కడెక్కడ తిరిగినంటే మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ బాబా గుళ్ళు అన్నీ తిరిగి లాస్ట్కు వీడికి వచ్చిన ఎన్బిటి నగర్. మేము ఇక్కడ ఇల్లు కొన్నాము. బాబా గుడి కట్టింది మేడం, మేయర్ విజయలక్ష్మి మేడం గారు. అయితే అప్పటి నుంచి మాకు ఇక్కడ దగ్గరైంది. బాబాకు నేను ఎక్కడెక్కడ పోతుండే సైకిల్ వేసుకొని పోతుండే బాబా గుడికి. కంపల్సరీ హారతి టైంకు 1 నిమిషం అక్కడ కాదు ఇక్కడ కాదు. ఆ 25 ఏళ్ళ నుంచి నేను ఇప్పటికీ బాబా పూజ చేస్తా భక్తితోనే. నాకు మొత్తం సాలీషా, సుప్రభాతము, బాబా యొక్క హారతులు 3 హారతులు నేను చూడకుండా చదువుతా. పారాయణం చదివిరా సార్ మీరు? పారాయణం అంటే అప్పుడు షిరిడికి పోయినప్పటి నుంచి ఒక మేడము వాళ్ళ ఇంట్లో నేను మొక్కలు పనిచేస్తా, చెట్ల పనిచేస్తే ఆమె ఫ్రీగా నాకు తీసుకెళ్ళింది. కుకుట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి. అశోక్ వస్తావా అంటే వస్తాం మేడం అని. నాకు అంటే చాలా ప్రీతి మేడం భక్తి అంటే. షిరిడికి పోలేండి. 20 ఏళ్ళ నుంచి బాబా పూజ చేస్తున్నా. ఇక్కడిక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో తిరుగుతున్నా కానీ బాబా పూజ చేయలేదు. సో కాబట్టి ఆ మేడం ఏం చేస్తా అంటే
నాకు తీసుకెళ్ళింది ఫ్రీగా. నేను డబ్బులు కట్టుకుని అన్ని తీసుకున్నా కానీ ఆ మేడం నాకు తీసుకెళ్ళి పూజ చేయించింది. బస్ కిరాయి ఒక్క రూపాయి కూడా నాకు పెట్టాలి. ఇప్పటికి నేను యాద్ చేస్తున్నాను. ఎందుకు? ఆ మేడం నాకు అన్నం పెట్టింది, ఆ బాబా దర్శనం చేయించింది, షిరిడి చూపెట్టింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను మీతో. చెప్పండి సార్, అసలు ధోని, అసలు మీకు తెలిసిన ధోని గురించి తెలిసిన విశేషాలు ఏంటి? అయితే ఒకప్పుడు బాబా ఏం చేసేవాడంటే ఆ చెట్ల వైద్యులాగా చేస్తుండే. అట్లా చేసి చాలామంది వస్తుంటే బాబా దాడికి. అయితే ఆయన సృష్టించిన ఖండయోగ శక్తితోని, ఆ వెలిగించిన ధునితోని, ఆ ధుని మొత్తము కొన్ని పాపాలు కరిగిపోతాయి అన్నట్టు. ఆ పాపాలు కరిగిపోయినాయి. ఇప్పుడు నవధాన్యాలు వేసినా కానీ అలా కరిగిపోతాయి. కొబ్బరికాయలు వేస్తారు కొంతమంది. అయితే ఆ ఔషధము విభూతి ఒకటి ఆయన సృష్టించిండు బాబా. సృష్టించి విభూతి సకల రోగాలకు, సర్వ రోగాలకు నివారణ అని ఆ విభూతి ఇచ్చిండు. అయితే దానికి ఒకటి పెట్టాడు అన్నట్టు. ఈ ధుని చుట్టూ ఉన్నంతసేపు ఆస్మాన్ జమీన్ హైతక్ రైగా అని సృష్టించిన ఆయన అప్పుడు. అయితే ఆ సృష్టించిన మంటలే ఈ ధుని ఇప్పుడు పబ్లిక్ విభూతిలాగా ప్రసాదం ఇస్తుంది బాబా. బాబా టెంపుల్కి ఎగ్జాక్ట్లీ మనకైతే ఈ గోశాల ఒకసారి మనం చూద్దాము. ఇక్కడికి వచ్చిన భక్తుల నుంచి, ప్రతి భక్తుల నుంచి ఎవ్వరూ డైరెక్ట్ మనీ తీసుకోకుండా ఇక్కడున్న గోశాల ఉన్న ఆవుల కోసం అని చెప్పేసి గడ్డి అయినా దేనికోసమైనా ఓన్లీ డొనేషన్ రూపంలో ఓన్లీ ఉండినోళ్ళు తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ 2 ఆవులుగా ఏర్పాటు చేసిన ఈ గోశాల దాదాపు 15-20 వరకు ఇక్కడ చాలా వరకు ఉంది. ఈ గోశాల దాదాపు ఇది 2 ఫ్లోర్గా ఈ గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 100 వరకు మనకు ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి. బాబా టెంపుల్ పై భాగానికి లెఫ్ట్ సైడ్లో ఇది గోశాల ఉంది కదా. ఇవన్నీ మేము వస్తున్నాయని చెప్పేసి ఎదురు చూస్తున్నాయి ఈ ఆవులు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. గోశాల ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన సంపద ఇది దీనికి సంబంధించిన విశేషాలు.